ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SRGK AI క్రియేషన్. హాయ్ ఫ్రెండ్స్. నేను స్కూల్ కి పోవట్లేదు, AI క్లాస్ చెప్తున్నా. ఈ రోజు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అది చాలా బాగుంటుంది. వినండి, జెమినీ ప్రో ఫ్రీ అంట. మా నాన్నకి చెప్పా, ఆయన నమ్మలేదు. ఇంకేంటో తెలుసా, VO 1 ఫుల్ యాక్సెస్ అంటే వీడియోలు నాలానే క్యూట్ గా చేస్తుంది. ఫ్రీ అంటే ఫ్రీ, చాక్లెట్ కాదు, AI ఫ్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నారు కదా, కానీ కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదమ్మా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్లో వచ్చేసి గూగుల్ జెమినీలో వచ్చేసి మనకి వియో త్రూ మనకి డైలీ ఒక 3 వీడియోస్ చేసుకోవడానికి యాక్సెస్ ఉండేది అనమాట. సో అంతకంటే మనకి ఎక్కువ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది కాదు. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ఒక చిన్న ట్రిప్ చెప్తాను. కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. గూగుల్ వియో 3.1 వర్షన్ అని చెప్పేసి మనకి గూగుల్ వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం అయితే అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఫ్రీగా అనమాట. సో ది ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్గా చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి ఎండ్ వరకు. సో అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్లో వచ్చేసి మనం జెమినీలో వియో 3 వచ్చేసి మనకి రెగ్యులర్గా డైలీ ఒక 3 వీడియోస్ మాత్రమే క్రియేట్ చేసుకోవడానికి యాక్సెస్ అయితే ఇచ్చేదన్నమాట. సో మనకి 24 అవర్స్లో కేవలం ఒక 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోవడానికి అయితే మనకి ప్రీవియస్లో ఆప్షన్ ఉండేదన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే ఏదో ఒక ప్రాంప్ట్ అంటే చాట్‌జీపీటీలో మనం ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని వీడియో రిలేటెడ్ ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత మనకి వీడియో అయితే ఒకటి ఇలా జనరేట్ అవుతూ ఉండేదన్నమాట. సో ఇలా జనరేట్ అయిన వీడియో మనకి కేవలం 3 మాత్రమే వచ్చాయి. సో ఒకసారి వీడియో చూడండి. ఈరోజు మనం AI గురించి, జెమినీ ఎలా వాడాలో నేర్చుకుందాం. ఇది మీ ఫోటోగ్రఫీని మార్చేస్తుంది. ఈరోజు మనం AI సో ఇలా మనకి ఒక 3 వీడియోస్ అయితే మనకి యాక్సెస్ పర్ డే అనేది ఉండేదన్నమాట. సో ఇక్కడ చూడండి, కింద మనకి రిమైనింగ్ 2 వీడియోస్ బ్యాలెన్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ప్రీవియస్లో మనకి ఓన్లీ 3 వీడియోస్ మాత్రమే యాక్సెస్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు మనకు అలాంటి టెన్షన్ లేకుండా గూగుల్ జెమినీ వాళ్ళు అయితే మనకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇలా గూగుల్లోకి వెళ్ళేసి జెమినీ బిజినెస్ అని చెప్పి టైప్ చేయండి. సో జెమినీ బిజినెస్ అని టైప్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో టెంప్ అయినా పర్లేదు, జెన్యున్ మెయిల్ అయినా పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఇక్కడ మనం ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి గూగుల్ వియో 3.1 అండ్ నానో బనానా ప్రో అని చేసి మనం కంప్లీట్గా ఫ్రీ అనమాట. అన్లిమిటెడ్ వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీ ఏ మెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు, బట్ నో ప్రాబ్లం. టెంప్ మెయిల్ ఐడి ఆ ప్రాసెస్ తెలిసే కనుక టెంప్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఈమెయిల్ అని కొట్టండి. సో ఇక్కడ మనకి సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. జస్ట్ ఒక సైన్ ఇన్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ నేమ్ కూడా మనకి ఇవ్వాల్సి వస్తుంది. నేమ్ కూడా ఓకే చేసేయండి. సో సైన్ ఇన్కి కొంచెం టైం తీసుకుంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి 30 డేస్ ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ టూల్స్ మీద ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి క్రియేట్ వీడియోస్ అని చెప్పేసి ఉంది కదా. సో క్రియేట్ వీడియోస్ అని చెప్పేసి ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియో రిలేటెడ్ ప్రాంప్ట్ ఏదో ఒకటి ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో జస్ట్ నేనైతే ప్రీవియస్లో రెడీ చేసి పెట్టుకున్నాను వీడియో ప్రాంప్ట్స్ అయితే. సో మీకు ఏదన్నా తెలుసుంటే కనుక ఇవ్వండి. నేనైతే జస్ట్ ఇక్కడ ప్రీవియస్లో ఉన్న వీడియో ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాము వీడియో అయితే అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం అనమాట. సో కొంచెం టైం తీసుకుంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఆస్పెక్ట్ రేషియో కూడా మనం ప్రాంప్ట్లో అనేది మెన్షన్ చేయొచ్చు. సో సపరేట్ ఆప్షన్ అయితే ఏం లేదు, డైరెక్ట్ ప్రాంప్ట్లోనే మనం మెన్షన్ చేయొచ్చు.
హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏఐ ఇంకా టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో వీడియో అనేది ఇలా వస్తుందన్నమాట అవుట్పుట్. సో మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ మార్క్ కూడా ఉండదన్నమాట. ప్రీవియస్లో ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకు వాటర్ మార్క్ అనేది ఉండేది. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే వాటర్ మార్క్ అయితే ఉండదు. సో ఇంకొక వీడియో కూడా క్రియేట్ చేసి చూద్దాము. సో ఇంకొక వీడియో ప్రాంప్ట్ కోసం నేనైతే ముందుగానే ప్రీవియస్లో రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇలా నేను కాపీ చేసుకున్న వీడియో ప్రాంప్ట్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ అనేది తెలుగులో కూడా వస్తుంది కదా. తెలుగులో ఇలా మీకు కావాలి అంటే కనుక గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి అని వెబ్సైట్ ఉంటుంది. సో దానిలో ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి అని ఉంటుంది. సో అక్కడ మీరు ఏంటంటే ఇంగ్లీష్లో ఇచ్చిన వర్డ్స్కి తెలుగులో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలా కాపీ పేస్ట్ చేసుకొని ఇలా కూడా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చాను కదా. సో సెకండ్ వీడియో కూడా మనకి ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాము. సో ఇది కూడా కొంచెం టైం తీసుకుంది. సో సెకండ్ వీడియో కూడా మనకైతే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం గూగుల్ వియో 3.1 యూజ్ చేసుకొని అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి.